college mates. Myself, Aarti Sai Gopal from BA Economics second year. Tour, అంటే it was really wonderful, but unfortunately, నా హెల్త్ half of the tour down ఉండేది. I got extremely motion sickness and anta. But even though I was really sick, there were some lecturers who took really good care of me. Special thanks to Balakrishna sir, Raghavendra sir, Nariswamy sir, and the rest of the teachers. Ante when I was really sick, నేను అంటే కదలలేకుండా పోయినాను. అంతా సిక్ అయిపోయినప్పుడు అందరు టీచర్స్ వచ్చి మాటిగా అడిగి కొబ్బరి నీళ్ళు కావాలా, ఓఆర్ఎస్ కావాలా, ఏమేమి కావాలా అని. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ ఎర్లీ మార్నింగ్లో బస్సులో సాంగ్స్ అవన్నీ దాంట్లో డాన్స్ చేయడము, ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. అండ్ ఆఫ్టర్నూన్ స్కిప్ చేస్తే ఆఫ్టర్నూన్లో నేను సిక్ అయిపోయినాను కాబట్టి ఈవినింగ్లో పోతే విరూపాక్ష టెంపుల్లో తుంగభద్ర రివర్ సైడ్లో అక్కడ సన్సెట్ ఇంకా టీచర్స్ గైడ్ చేశారు, బాగా కొంతమంది సీనియర్స్ గైడ్ చేశారు. అండ్ దాని తర్వాత లాస్ట్లో హాస్పిటల్లో కూడా అక్కడ గవర్నమెంట్ స్టైల్ పాటలు డాన్స్ చేయడము అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ మెమొరబుల్. అంటే లైఫ్లో ఒక మెమొరబుల్ ట్రిప్ అని అనుకోవచ్చు దీన్ని. సో థ్యాంక్ యూ టు ఆల్ ద పీపుల్ హు మేడ్ దిస్ ట్రిప్ పాసిబుల్. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా ట్రిప్స్ కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఫుడ్ విషయానికి వస్తే ఐ ఓన్లీ ఎట్ ఉప్మా ఇన్ ద మార్నింగ్, ఇట్ వాస్ గుడ్. అండ్ ఆఫ్టర్నూన్ నేను తినలేదు. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టూర్కి సంబంధించి చాలా హ్యాపీగా పోవడం రావడం అనేది జరిగింది, ఎటువంటి అవాంతరాలు లేకుండా. పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసినారు. సో మార్నింగ్ 5:30 కంటే 5:30కే వచ్చేసినారు చాలా మంది. ఇందాక మా ఎకనామిక్స్ అమ్మాయి అయితే 5:15కే ఫోన్ చేసింది, సార్ నేను ఇక్కడికి వచ్చేసినామని. సో తర్వాత 6:20 కంతా మరి వెహికల్ తీసుకొని పోవడం జరిగింది. ఏరిస్వామి టెంపుల్ దగ్గర చేలగుడికి అక్కడ టిఫిన్ కార్యక్రమము, విద్యార్థులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకున్నారు. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా, అదేవిధంగా హిస్టారికల్ హంపి, తర్వాత టీవీ డ్యామ్ సంబంధించి పార్కు, ఎక్వేరియం, ఇవన్నీ కూడా చాలా చక్కగా పిల్లల నుంచి ఆనందించారు. కాబట్టి నెక్స్ట్ పిల్లలందరూ కూడా ముందుకు రావాలి, వచ్చి ఇటువంటి కార్యక్రమాల వల్ల చాలా అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మెమరీస్ ఉంటాయి. సో ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. టూర్ పోస్ట్ టూర్ అసెస్మెంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర సారు మరియు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి జాకిర్ సారు, తర్వాత నాగరాజ్ సారు, తర్వాత పొలిటికల్ సైన్స్ చైతన్య, అదేవిధంగా ఇంకా మిగతా బాలకృష్ణ సారు, మ్యాక్సిమం 52 మంది లెక్చరర్లకి 11 మంది 52 మంది స్టూడెంట్స్కి 11 మంది లెక్చరర్లు పోయినాం. దీనికి అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ గారు కూడా అడిగిన వెంటనే కాదనుకోకుండా, సరే విద్యార్థులు ఖచ్చితంగా ఓన్లీ ఒక బిఏ వాళ్ళు బీకామ్ వాళ్ళే కాకుండా బిఎస్సి వాళ్ళు, అదేవిధంగా బాలకృష్ణ సార్ మేజర్ సపోర్ట్ ఇచ్చారు మాకు. కాబట్టి టూర్ సక్సెస్ కావడానికి ముఖ్య కారకులైన ప్రిన్సిపల్ సార్ గారు, అదేవిధంగా రాఘవేంద్ర, తర్వాత బాలకృష్ణ, అదేవిధంగా మా ఇతర కొలీగ్స్ అందరూ కూడా హ్యాపీగా సపోర్ట్ఫుల్ గా. ముఖ్యంగా ఈ టూర్లో విశేషాలు ఏంటంటే పేరుకు ఎడ్యుకేషన్ టూర్ అని పెట్టాము. దాంట్లో హిస్టారికల్ టూర్, ఇండస్ట్రియల్ విజిట్, తర్వాత కొన్ని హోలీ ప్లేసెస్ విజిట్, మాక్సిమం అన్ని కవర్ చేసి వన్ డేలో ఒక సుమారు ఒక పిల్లల కోఆపరేషన్ తో మాకు దొరికిన బస్సు కూడా మంచి వ్యక్తి జరిగాడు. కాబట్టి బస్సుతో పాటు అందరూ కూడా హెల్ప్ఫుల్ గా మాకు చాలా సపోర్ట్ చేసినందుకు ఈ వేదిక ప్రకారంగా మా అసెస్మెంట్ పోస్ట్ టూర్ అసెస్మెంట్ ప్రకారంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా
మన గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి వెంకటేశ్వర సార్, కామర్స్ డిపార్ట్మెంట్ సార్. పిల్లలందరికీ కూడా 52 మంది, ఒక 62 మందికి పొద్దున ఉప్మా చట్నీ చేయించి ఫ్రీగా మాకు హెల్ప్ చేశాడు. అదేవిధంగా అల్తాఫ్ సార్ పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వేసి వాళ్ళ ధర్మపత్నితో చిత్రం చేయించుకొని మధ్యాహ్నానికి సపోర్ట్ చేశాడు. అదేవిధంగా నా తరఫున కూడా హెల్ప్ చేశాడు. ఇదే ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మేము కాలేజ్ తరఫున హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పోవడానికి దోహదపడిన అందరు లెక్చరర్లకి, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి నా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంతా బాగానే ఉంది. ప్రిన్సిపాల్ మార్నింగ్ 5:30కి లేచి వచ్చి సెండ్ ఆఫ్ చేసింది ఎవరు చెప్పారు? సార్ నేను అదే విషయం చెప్తాను. సో ముఖ్యంగా సారు బస్సు దగ్గరికి వచ్చి సో అందరినీ పంపడం అనేది జరిగింది. అదేవిధంగా లాస్ట్లో టీవీ డ్యామ్ దగ్గరికి పోయేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు 7:30కి క్లోజ్ చేస్తారు. తర్వాత సారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని స్టాఫ్ను అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా అక్కడ అలౌ చేయడానికి కృషి చేయడం అనేది జరిగింది. అందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు విద్యార్థుల తరఫున స్టాఫ్ తరఫున తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే సార్ వాళ్ళు వెహికల్ తీసుకొచ్చారు. సో బస్సు ఆపిన ప్రతి చోట రావడం, సూపర్వైజింగ్ చేయడం, పిల్లలందరినీ పలకరించడం, అవసరమైన వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాజశేఖర్ సారు, ఆల్తాఫ్ సారు, వెంకటేశ్వర సారు టిఫిన్ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత విద్యార్థులు బాగా ఎంజాయ్ చేశారు. సో మార్నింగ్ అయితే బస్ అంతా కూడా షేక్ అయిపోయింది. తర్వాత నైట్ స్తబ్దంగా ఉండిపోయారు. సో అలసిపోయారు కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది జరిగింది. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఎడ్యుకేషనల్ టూర్స్, బొటానికల్ టూర్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసే వాళ్ళము. నేను కూడా అనేక సంవత్సరాలు పిల్లల్ని తీసుకెళ్ళి బెంగళూరు, మైసూర్, తలకోన, తిరుపతి ఇలాంటి చాలా హౌస్పేట్, హంపి ఇలాంటి చాలా ప్లేసెస్ కూడా అప్పట్లో ప్రతి సంవత్సరము పిల్లలకి కండక్ట్ చేయడంలో నేను కూడా పార్టిసిపేట్ చేయగలిగాను అప్పట్లో. మరి ఏదో మీరంతా టూర్కి వెళ్తున్నారంటే అదొక ఆనందం. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేయమని నేను పదే చెప్తున్నాను. ఎనీవే కామర్స్ డిపార్ట్మెంట్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మిగతా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, మరి మీ కోఆపరేషన్ ఉంటే ఇలాంటి మైల్ స్టోన్స్ మనం ఎన్నో దాటిపోవచ్చు. సో ఓకే, అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్.